అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలా ఉదయాన్నే లేచి స్నానాలు చేసి మీకు శుభాకాంక్షలు చెప్పి వీడియో అయితే మొదలు పెట్టాను. వీడియోతో పాటు నేను చేసుకున్న పూజ విధానాన్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గడప పూజించుకొని బయట ముగ్గేశాను. తర్వాత దేవుళ్ళకి పూజ చేసుకున్నాను. తర్వాత కొన్ని గుడాలు అంటే శనగలు ఉంటాయి కదా, అవి నైట్ నానబెట్టాను. ఇక వాటిని దేవుడికి నైవేద్యంగా పెట్టి పూలు పండ్లు కూడా సమర్పించాను. ఇక అలా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. కొన్ని పూలు పండ్లు ఇంటి నుంచే తీసుకొని వెళ్ళిపోయాం. కొబ్బరికాయ దారిలో కొనుక్కున్నాం. ఇక గుడికి అయితే రీచ్ అయిపోయాం. ఈ గుడి వచ్చేసి మాకు ఇంటికి దగ్గరలో ఉన్న HMT లో ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఇంకా రామలింగేశ్వర స్వామి ఇద్దరు కలిసి ఉంటారనమాట. ఇక క్యూ అయితే చాలా ఉండే. లైన్ ని చూసి భయపడ్డా గానీ లైన్ లో నించుంటే ఇక దేవుణ్ణి తలుచుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ లోపలికైతే అడుగు పెట్టాం. దర్శనం మంచిగా అయిపోయింది. దేవుణ్ణి మీకు కూడా చూపిస్తాను, మంచిగా దర్శించుకోండి. చూడండి దేవుడు ఎంత చక్కగా ఉన్నాడో. మన 2 కళ్ళు సరిపోవట్లేదు కదా, చాలా బాగా అలంకరించారు. దేవుణ్ణి చూస్తూ అలా 5 నిమిషాలు అక్కడే ఉండిపోయా. క్యూ ఎంత బారున్నా నన్ను ఎవ్వరు వెళ్ళిపోమనలేదు. అదేంటో తెలియదు కానీ బయటికి వచ్చాక దేవుడి కళ్యాణం అయితే అక్కడ కూడా నించొని మంచిగా చక్కగా దండం పెట్టుకున్నాం. ఇక హనుమాన్ దగ్గరికి వెళ్ళాం, గణేశుడి దగ్గరికి వెళ్ళాం, అయ్యప్ప స్వామి దగ్గరికి, ప్రతి గుడికి వెళ్ళి చక్కగా దర్శించుకొని మంచిగా మొక్కుకున్నాం. మా అదృశ్యం ఏందో కానీ ఈ రోజు అన్నదానం జరిగింది. అన్నదానానికి మేము అందుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ విచిత్రం ఏంటంటే మా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అయ్యగారిని అడగగానే పవర్ బ్యాంక్ చార్జర్ ఇచ్చాడు. అది పెట్టుకొని ఇంక అక్కడే వచ్చి దేవుణ్ణి స్మరిస్తూ అన్నదానం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాం. మీలో ఎంతమంది తొలి ఏకాదశి నాడు గుడికి వెళ్ళారో, అలా ఇంట్లో పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. గోవిందా గోవిందా.